రాష్ట్రాల్లో చలి తీవ్రత వల్ల ప్రజలు గజగజ వణికిపోయారు. ఉదయం మంచు దుప్పటి కప్పిందా అన్న చందంగా ఉండేది. ఎక్కడ చూసినా జనాలు వెచ్చదనం కోసం చలిమంటలు వేసుకున్న పరిస్థితి కనిపించింది. చలికాలం ఉదయం మంచు కురియడంతో ప్రయాణికులు, వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల చలి తీవ్రత తట్టుకోలేక మరణాలు కూడా సంభవించాయి. అయితే వారం రోజుల నుంచి వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఉదయం 10 నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. చలికాలం ఇంకా ముగియనే లేదు. సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. జనరల్ గా ఫిబ్రవరి చివరి వారంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అప్పటి వరకు ఉన్న చల్లటి వాతావరణం పోయి ఉక్కపోత స్టార్ట్ అవుతుంది. మార్చి నెల నుంచి దాదాపు ఎండలు ప్రారంభమై ఏప్రిల్, మే నెల మొత్తం ఎండలు ఉంటాయి. అయితే ఈసారి సూర్యుడు ముందుగానే బ్యాటింగ్ మొదలు పెట్టాడు. తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ మధ్య వాతావరణంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి నెలలోనే ఎండలు ఎలా దంచి కొడుతుంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది. వాతావరణం చల్లగానే అనిపిస్తుంది, కానీ మధ్యాహ్నం టైంలో ఈ ఉక్కపోత అనేది బాగా అయిపోతుంది. ఎండ తీవ్రత కూడా బాగుంది. దీంతో కొంచెం ఎండాకాలం ముందే స్టార్ట్ అయింది. మళ్ళీ ప్లస్ ఇప్పుడు అన్ని జాతరలకు కానీ దేని కానీ పోవాలన్నా రావాలన్నా కూడా ఈ ఉడకపోతే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మొన్నటి వరకు వణికించిన చలి వారం రోజులుగా తగ్గుతూ వస్తోంది. కొన్ని చోట్ల మాత్రం ఉదయం, రాత్రి వేళ చలిగాను, పగటిపూట మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి. గత కొద్ది రోజులుగా దాదాపు అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్ కు పైగా నమోదవుతుండడమే ఇందుకు నిదర్శనం. ఈ 2 రోజుల్లో ఉష్ణోగ్రతల నమోదు వివరాలు చూస్తే ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మామూలుగా అయితే ఫిబ్రవరి మొదటి వారంలో ఆదిలాబాద్ లో 31.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉంది. కానీ రికార్డు స్థాయిలో 36 డిగ్రీలుగా నమోదైంది. ఇక ఖమ్మంలో టెంపరేచర్ 31 డిగ్రీలు ఉండాల్సి ఉండగా 35 డిగ్రీలకు చేరింది. టెంపరేచర్ మరింత పెరిగితే పంటలకు కూడా ఇబ్బందులు ఉంటాయంటున్నారు రైతులు. ఎండాకాలం ఇప్పుడు బాగా అవుతుంది. ఇవాళ దాకా కొంచెం చలికాలం ఉండే, ఇవరకే శివరాత్రితో శివ అనిపోయింది. ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి. ఎండాకాలం ఇంకా బాగా ముదిరిపోతాయి. వర్షం కాకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు. చెట్ల నిండకే మా గొర్రెలు, గోదా అన్ని పంటాయి. నీరు లేక ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు కెనాల్ ఇస్తాను కాబట్టి కొంచెం అటో ఇటో మామూలు ఉన్నది. ఇంకా రాబోయే రోజుల్లో మాత్రం ఇబ్బంది ఉంటుంది. ఇక హైదరాబాద్ లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 9 దాటగానే ఎండ స్టార్ట్ అవుతోంది. ఆఫీసులకు, కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ లో చిక్కుకుపోతున్న వాహనదారులు ఎండవేడిని తట్టుకోలేకపోతున్నారు. కొన్ని చోట్ల అయితే పగలే కాకుండా రాత్రి కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం, హైదరాబాద్లలో సాధారణం కన్నా 4 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే పూర్తిగా ఎండాకాలం ప్రారంభమైతే ఎలా ఉంటుందోనని ప్రజలు ఇప్పటి నుంచే భయపడుతున్నారు. దాదాపు మనం సమ్మర్ వచ్చేసి ఏప్రిల్ కానీ మే నెలలో చూడగలిగిన ఈ ఎండలు దాదాపు ఫిబ్రవరి నుంచే ఫస్ట్ వీకే స్టార్ట్ కావడం అనేది చాలా ఘోరంగా అనిపిస్తుంది. ప్లస్ 3 గంటలకు 4 గంటలకు అసలు చలి పెట్టాల్సింది ఇంకా ఎండలు రావడం అనేది చాలా పబ్లిక్ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పుడే ఇట్లా ఉంటే రేపటి రోజున ఇంకా ఎట్లా ఉంటుంది అని చెప్పేది మనం అయితే క్యాల్కులేట్ చేయలేము సార్. వాస్తవంగా ఈ తీవ్రత ఇట్లా ఉంటే మాత్రం దాదాపు చిరు వ్యాపారులకు కానీ ఎక్కడైనా ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది కలుగుతుందనే విషయం మాత్రం మనం చెప్పొచ్చు సార్. గతేడాది 2022 సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతల్లో మార్పు గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తోంది. మంచిర్యాల, కొమరంభి, మాసిఫాబాద్ వంటి సింగరేణి ఏరియాల్లో గతేడాది కన్నా ప్రస్తుతం ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. సగటున గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల వరకు చేరొచ్చని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. గతేడాది జూన్లో ఏర్పడిన ఎల్నినో ప్రభావం శీతాకాలంపై ఎక్కువ ప్రభావం చూపడం వల్లే ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని చెబుతున్నారు. దాదాపుగా మనకి జూన్ మధ్యలోనే మనకి WMO ఎన్లినో అనేది ప్రారంభ దశలో ఉందని చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతానికి జనవరి నెలలో ఉన్న రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి సెంట్రల్ అంటే మధ్య పసిఫిక్ పరిసర ప్రాంతాల్లోని బలంగా కేంద్రీకరించబడిందని చెప్పబడింది. దీని యొక్క ప్రభావం అనేది మొత్తం భూగోళం మొత్తం మీద ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి మన సైడ్ వాతావరణ పరిస్థితుల యొక్క మార్పు కనిపిస్తుంది అనమాట. ఉత్తరాదిన ఆదిలాబాద్, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో 30-36 డిగ్రీలు, అలాగే మనకి హైదరాబాద్లో కూడా 35.2, అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, నల్గొండ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి 35 నుంచి 36 డిగ్రీల మేర నమోదవుతూ ఉన్నాయన్నమాట. సాధారణంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 20 డిగ్రీల మధ్యలో ఉంటాయి.
కానీ ఇప్పుడు 20 నుంచి 23 మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది సమయానికి చూసుకున్నట్లయితే మనకి కనిష్ట అంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలో చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి 18 నుంచి 20 మధ్యలో ఉంటాయి రాష్ట్రం మొత్తం మీదుగా. కానీ ఇప్పటికీ 2 నుంచి దాదాపుగా 3 డిగ్రీలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు మనకి సాధారణంగా 30 నుంచి 33 డిగ్రీల మేర ఉండాల్సింది ఇప్పుడు చూసుకున్నట్లయితే 32 నుంచి 36 మేర నమోదవుతూ ఉన్నాయి. దాదాపుగా 2 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్నాయి. అయితే ఎండలు పెరగడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. వాతావరణంలో మార్పుల కారణంగా మేఘాలు తక్కువగా ఏర్పడడంతో సూర్యకిరణాలు నేరుగా భూమిపై ప్రసరిస్తాయి. దీంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 32 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు 40 డిగ్రీల వరకు నమోదు కానున్నాయి. వెదర్ సాధారణం కంటే భిన్నంగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసర పనులుంటే తప్ప మధ్యాహ్నం సమయంలో ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు. దాదాపుగా మనకి కాలాల మధ్య కొద్దిగా వ్యత్యాసం అనేది ఏర్పడిందని చెప్పవచ్చు. గత శీతాకాలం దాదాపుగా మనకి జనవరి నెలలో అత్యధికంగా ఉండాల్సింది. ఫిబ్రవరి నెలలో కూడా మనకి దాని యొక్క ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంది. ఇప్పటి నుంచే మనకి ఎండలు కొద్దిగా పెరుగుతూ ఈసారి వేసవి కాలంలో దాదాపుగా మార్చి 2వ వారం నుంచే మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వేసవి కొద్దిగా వామ్గా ఉండే అంటే కొద్దిగా ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఎల్నినో యొక్క ప్రభావం అలాగే కాలాల మధ్య వ్యత్యాసం కూడా ఏర్పడడం వల్ల మనకి ఏప్రిల్ మే నెలల్లోని సాధారణ ఉష్ణోగ్రతలతో పాటుగా 1-2 సార్లు మనకి హీట్ వేవ్ కండిషన్ అంటే వడగాల్పులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక టెంపరేచర్ పెరగడం వల్ల ప్రజల బాధలు అన్నీ ఇన్ని కావు. రాష్ట్ర వ్యాప్తంగా సూర్యుడు సెగలు కక్కుతుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. మూగజీవాలు సైతం ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నాయి. ప్రజలు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జనం మధ్యాహ్నం వేళల్లో ఇంటికే పరిమితమవుతున్నారు. సాయంత్రం సమయంలో బయటకు వస్తుండటంతో రోజువారీ వ్యాపారాలు పడిపోతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. మే నెలల్లో ఎండ కొడతానే బయటకు వస్తారు, జనాలు బయటకు వస్తలేరు. అసలుకే మస్తు ఎండలు కొడతానే ఇప్పుడే. సరే ఇప్పుడు శివరాత్రి వెళ్ళినాక ఎండ కొట్టే, శివరాత్రి ముందే ఇంకా నెల ఉన్నది ఎండ కొట్టబట్టే. ఎండ కొడితే ఏం బతుకుతాం అసలు, ఏం కథ ఇట్లా ఎండలు కొడతా అంటే బయటకు వెళ్తే జనాలు బయటకు అసలు వస్తలేరు. మాకు మేము చేసే గిరాక్స్తాం, మాకు గిరాక్ అవుతలేదు, ఏమైతలేదు. జనాలు దిగుతలేరు ఎండలలో. ఇంట్లో బయటకు వెళ్ళే టైంలే లేవు. ఇక హీట్ వేవ్ పరిస్థితుల వల్ల ప్రతి ఏటా చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నారు. ఎండలు రోజురోజుకి పెరుగుతున్న క్రమంలో బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి రక్షణ లేకుండా వెళ్లొద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు రక్షణ లేకుండా తిరిగితే వడదెబ్బ బారిన పడే ప్రమాదముందంటున్నారు. ఎక్కువ ఎండలో తిరిగి వడదెబ్బ తగిలితే శరీరంలో నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుందని, దానివల్ల శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అది కొన్నిసార్లు ప్రాణాపాయంగా మారే ప్రమాదముందని వైద్యులు చెప్తున్నారు. చిన్నపిల్లలు, ముఖ్యంగా 5 ఏళ్లలోపు వయసున్న పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వారు, గర్భిణులు ఎండాకాలంలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. ఎక్కువగా శారీరక శ్రమ చేసే కూలీలు, క్రీడాకారులు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వ్యాయామాలు ఎక్కువగా చేసేవారు తగినంత నీరు తాగుతూ ఉండాలి. లేదంటే కిడ్నీలు, లివర్ దెబ్బతినే ప్రమాదముంది. నీటిని అధికంగా తీసుకోవడంతో పాటు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఎండల్లో ఎక్కువగా తిరగకుండా చూసుకోవాలి. సాధారణంగా ఎండల్లో తిరిగితేనే హీట్ వేవ్ అంటే వడదెబ్బ తగులుతుందని అనుకుంటాం. కానీ ఎండల్లో తిరగకుండా ఇంట్లో ఉన్నా కూడా కొంతమందికి హీట్ వేవ్ తగులుతుంటుంది. దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటీస్, బీపీ వంటివి ఉన్నవారికి నీడలో కూడా వడదెబ్బ తగులుతుంది. వాళ్ళు నీడలో, ఇంట్లో ఉన్నా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులున్న వారి శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. అందుకే వీరు నీరు మాత్రమే కాకుండా ఉప్పు, ఎలక్ట్రోలైట్స్ ఉండే ద్రవాలు సమపాళ్లలో తీసుకోకపోతే వాళ్లకు చాలా సమస్యలు వస్తాయి. అందుకని కొబ్బరి నీళ్లు, మజ్జిగ తరచూ తాగుతుండాలి. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఉన్నవారు ఎండలో తిరగకపోయినా వాళ్లకు తెలియకుండానే సొమ్మసిల్లి పడిపోతారు. ఆ సమయంలో 105 లేదా 106 డిగ్రీల సెల్సియస్ జ్వరం వస్తుంది. దీనినే హైపర్ పెరెక్సియా అని అంటారు. అలాంటి సమయాల్లో చల్లటి గుడ్డతో ఒళ్లంతా తుడిచి నీరు అందించాలి. నీళ్లు తాగలేని పరిస్థితుల్లో ఉంటే వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్లి ఫ్లూయిడ్స్ ఎక్కించాలంటున్నారు డాక్టర్లు. మరోవైపు టెంపరేచర్ పెరుగుదలతో పగలు, రాత్రి ఇళ్లలో ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి. ప్రజలు ఇప్పటి నుంచే ఏసీలు వాడడం ప్రారంభించారు. సోలార్ రేడియేషన్ అంటే అల్ట్రావైలెట్ కిరణాలు ఎక్కువగా ఉండడంతో
రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో మార్పుల వల్ల ఈ పరిస్థితి నెలకొందంటున్నారు ఎక్స్పర్ట్స్. మరి ఫిబ్రవరి నెలలోనే ఎండలు ఇంతగా ఉంటే మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఇక బట్టలు తడవడం ఖాయమని చెబుతున్నారు. మొత్తంగా ఈసారి భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పుడే లోక్సభ ఎన్నికలు, అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఎండలను చూసి నాయకులు భయపడుతున్నారు.